విజయవాడలో మళ్లీ భారీ వర్షం పడుతోంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సింగనగర్ వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఇవాళ వినాయక చవితి కావడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో మళ్లీ వర్షం పడుతుండటంతో ఇటు ప్రజలు అటు అధికారులకు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. శ్రీనివాస్, కృష్ణా జిల్లా ప్రజలతో గాని, గుంటూరు జిల్లా ప్రజలతో గాని, కృష్ణమ్మ గాని, ఇటు వానదేవుడు గాని దోపుచులాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే వినాయక చవితి రోజు వినాయక పూజ చేసి అష్ట విఘ్నాలు కూడా పోవాలని అందరూ పూజ చేసుకుంటున్న సమయంలో ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏదైతే ఆ ప్రధాన గండి 100 మీటర్ల వరకు పడిందో భారీ గండి, ఆ భారీ గండి వల్లే విజయవాడ పట్టణం మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఆ గండి పూడ్చాము అని ఆ శుభవార్త ఇన్న కొద్దిసేపటికే మరొక అశుభవార్త అని చెప్పుకోవచ్చు. వినాయక చవితి రోజు కూడా అశుభవార్త. ఆ ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి మరలా కూడా వరుణుడు తొంగి చూసి మరీ దోబూచులాడుతున్నాడు పేదల జీవితాలతో కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ ప్రధాన గండ్లను కూడా ప్రభుత్వం పూడ్చుకుంటూ వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా ఉన్న 100 మీటర్ల గండి కూడా కొద్దిసేపటి క్రితం పూర్తి చేసినట్టు కూడా ప్రకటించింది. ఈ మేరకు మీడియా సమావేశం పెట్టి కూడా చూపించిన పరిస్థితి ఉంది. ప్రధాన గండి కూడా పూడిపోయిన తర్వాత అమ్మయ్య ఇంకా విజయవాడకి ముప్పు లేదులే అనుకోని ఆనందపడుతున్న సమయంలో దాదాపుగా 1.5-2 గంటల నుంచి ఆ వర్షం పడతానే ఉంది. వర్షం చూసిన ఆ కొద్ది కూడా ప్రజల గుండెల్లో గుబేలుమంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే నిన్న ఉదయం దాకా కూడా ఆ కొంత మేరకు వర్షం లేకుండా 40 గంటలు గడిచిన నేపథ్యంలో ఇంకా వర్షం రాదులే అనుకున్న సమయంలో నిన్న మధ్యాహ్నం పడిన వర్షానికి మళ్ళా కొంత ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బొరమేడు కూడా నిన్న మధ్యాహ్నం కొంత ఉప్పొంగిన పరిస్థితి ఉంది. దీంతో ఏదైతే పెట్టేబేడ సర్దుకొని అందరూ కూడా ఆ విజయవాడ పట్టణాన్ని వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. నిన్న మధ్యాహ్నం దాకా కూడా బుడమేరు దారికి ఊరు దాటి వెళ్లని వాళ్ళు కూడా నిన్న మధ్యాహ్నం నుంచి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే నిన్న రాత్రి కూడా మరలా బుడమేడు కొంత మేరకు ఉప్పొంగిన సమయంలో మరలా కొంతమంది ఊరు దాటి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా నేటికైతే బుడమేరుకు సంబంధించి కూడా ప్రధాన గంటలన్నీ పూర్తి చేశారని ఆనందపడుతున్న వేళ 1.5 నుంచి 2 గంటల నుంచి కూడా వర్షం పడతానే ఉంది. వర్షం పడే కొద్ది కూడా ఆ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్న పరిస్థితి ఉంది. అధికారులకు మరలా చెమట పట్టే పరిస్థితి ఉంది. అలాగే ఆ ప్రభుత్వానికి తలనొప్పి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం విజయవాడ పట్టణంలో మరలా 2 గంటల నుంచి వర్షం పడటం మాత్రం తీవ్ర అసహనానికి గురవుతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబీకులందరూ కూడా మరలా నడి రోడ్డు మీదకి రావాల్సిన ఆ పరిస్థితి ఏర్పడుతుందని కూడా బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఆ ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కానీ అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కానీ మరలా ముసురు పట్టిందని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే మేఘవృతం అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఆ 1.5 నుంచి 2 గంటల నుంచి కూడా ఆ వర్షం పడతానే ఉన్న నేపథ్యంలో ఆ ప్రజలందరూ కూడా భయప్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే కొంత మేరకు బుడమేరు గండ్లు మొత్తం పూర్చటం, అలాగే తెల్లవారుజాము నుంచి కూడా ఆ బుడమేరు కొంత మేరకు తగ్గి ప్రవహిస్తా ఉండటం, ఏదైతే వరద ముప్పు ప్రాంతాలన్నింటినీ కూడా బుడమేరు వదిలిపెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మొన్నటిదాకా ఆ పీకల లోతు, ఆ తర్వాత నడుంలోపు, ఇప్పుడు గిలకల లోతు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. గిలకల లోతును ప్రవహిస్తున్న ఆ బుడమేరు తగ్గుముఖం పడుతుందిలే అని అనుకున్న నేపథ్యంలో మరలా ఆ 1.5 నుంచి 2 గంటల లోపు వర్షం పడతానే ఉంది. వర్షాన్ని చూసి కూడా మళ్ళీ విజయవాడ ప్రాంత వాసులందరూ కూడా భయప్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే 1 నుంచి 2 గంటల్లో పడుతున్న వర్షాన్ని చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మరలా సమీక్ష సమావేశం నిర్వహించారు. దీంట్లో ప్రధానంగా ఏదైతే ఆ పెద్ద గండ్లు 3 ఉన్నాయో ఆ పెద్ద గండ్లకు సంబంధించి కూడా ప్రధానంగా పూడ్చిని ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష చేస్తా ఉండాలని, దాని దగ్గర పూర్తిగా కూడా ఒక అధికారిని పర్యవేక్షణ అధికారి లాగా ఒక అధికారిని కూడా అక్కడ నియమించాలని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తా ఉంది. అలాగే గండ్లకు ఏమన్నా ఇబ్బంది పడుతుందేమో మిగతా ప్రతి గండి దగ్గర కూడా మరలా కొంత మేరకు వాహనాలు అలాగే రాళ్లు ఈ మిగతా మట్టి కూడా రెడీగా చేసి ఉంచాలని కూడా చంద్రబాబు ఆదేశించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏది ఏమైనా సరే ఇప్పుడు బుడమేరు 3 గంటలను పూర్తిగా
పూర్తి చేశారు, మళ్ళీ ఇప్పుడు వర్షం పడుతుంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈ బుడమేరుకు సంబంధించి ఇప్పటికి పూడ్చిన ప్రధాన గనులకు సంబంధించి కూడా ఈ 3 కూడా ఆ పెద్ద గనులు అని చెప్పుకోవచ్చు. మిగతావి కూడా చిన్న చిన్నవి ఉన్న నేపథ్యం, ప్రధానంగా ఉన్న 3 కూడా పూర్తి చేసిన నేపథ్యంలో ఆ బుడమేరు వల్ల అయితే ఇప్పటికైతే ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు. కానీ వర్షం పడుతున్న నేపథ్యంలో వస్తున్న బురద గాని, ఆ వస్తున్న వర్షపు నీరు గాని మరలా ఆ సింగనగర్ ఆ పరిసర ప్రాంతాలను మళ్ళీ ముంచెచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే సైడ్ కాలువల ద్వారా వచ్చిన వర్షపు నీరు వచ్చినట్టు ఆ పంపించే మార్గాలన్నీ కూడా అన్వేషిస్తా ఉన్నారు. మరలా కూడా సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా వర్షపు నీరు ఆకుండా ఉండేందుకు చూసేందుకు కూడా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం సమీక్ష నిర్వహించిన నేపథ్యం. ఏది ఏమైనా కానీ బుడమేరు నుంచి వరద ఆ మరలా విజయవాడకు రాకుండా అయితే అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. కానీ పైన వరుణదేవుడు మాత్రం సహకరించకపోతే బుడమేరు వరద నీరు మరలా ఆ విజయవాడలోకి అయితే రాక తప్పదనే నిపుణులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది శ్రీనివాస్.